సో, అమ్మ ఇప్పుడు సరస్వతి అమ్మవారి అవతారం కూడా ఉంది. సరస్వతి అమ్మవారు అనంటే మనందరికీ తెలుసు చదువుల తల్లి సరస్వతి దేవి అనని అంటుంటాం. సో, ఈ అంటే ఈ అమ్మవారి అవతారంలో ఉన్న సరస్వతి దేవిని ఈ నవరాత్రుల్లో పూజించుకోవడం వల్ల మనకెలాంటి శుభ ఫలితాలుంటాయి? చాలా అద్భుతమైనటువంటి ఫలితాలండి. సప్తమి రోజున ఇంచుమించుగా సరస్వతి అవతారం వేస్తారు. ఆ రోజు మూలా నక్షత్రం ఉంటుంది. సప్తమి మూలా నక్షత్రం ఇంచుమించుగా 2 కలిసే వస్తాయి. ఈ రోజున అమ్మవారికి ధవళ వస్త్రధారిణి ఆవిడ. తెల్లటి వస్త్రాలు ధరింపచేసి తెల్లటి కమలంలో కలువ పువ్వులో ఆవిడని కూర్చోబెట్టి, అలాగే చేతిలో జపమాల, ఒక చేతిలో పుస్తకము, ఒక చేతిలో కమండలము, ఇంకొక చేతిలో కలువ పువ్వు, ఇలా 4 భుజాలతో అలరారేటటువంటి సరస్వతి అమ్మవారి యొక్క రూపము పరమ ప్రశాంతమైన రూపము. 1000 మంది నాగుపాముల యొక్క తలలు కలిసినా కూడా, అంటే 1000 తలల నాగు శేష అయినా కూడా ఈమె యొక్క విశిష్టతని వర్ణించలేట. ప్రతి మనిషికి కూడా ఖచ్చితంగా కావలసింది ఏమిటి అంటే బుద్ధి. అది గనక సక్రమంగా లేకపోయినట్టయితే వాళ్ళని మందబుద్ధులు అనడం అనేది మనం చూస్తూనే ఉంటాము. ఈ బుద్ధి అనేది తెలివి, ఇంకా తేలిక పదాల్లో చెప్పుకోవాలంటే ఈ తెలివి అనేది దేనికి చిహ్నంగా ఉంటుందంటే అమ్మవారి యొక్క అనుగ్రహానికి చిహ్నంగా ఉంటుంది.